ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మనకు క్యాప్కట్ ప్రోలో ఆల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను. ఖచ్చితంగా 100% జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ప్లే స్టోర్ నుంచి ప్రోటాన్ వీపీఎన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మీరు. ప్రోటాన్ వీపీఎన్ని ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. ఈ వీపీఎన్తోనే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ కనెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు వీపీఎన్ కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ బెస్ట్ సర్వర్ని చూస్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్గా సర్వర్ చూస్ చేసుకుంటుంది. మీరు మాన్యువల్గా సర్వర్ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వీపీఎన్ కనెక్ట్ చేసుకోండి, ప్రోటాన్ వీపీఎన్ని. ఓకే, అండ్ ప్రోటాన్ వీపీఎన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న క్యాప్కట్ లేటెస్ట్ వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను. అండ్ ఫస్ట్గా మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న నార్మల్ క్యాప్కట్ ఏదైతే వర్షన్ ఉందో దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి నేను ఇచ్చే వర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇక్కడ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ మనకు ఈ విధంగా ఉంటుంది. 1 సెకండ్ వెయిట్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ పాలసీని అగ్రీ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ చేసుకున్న తర్వాత దీనికి నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు మీరు. అండ్ ఇక్కడ కింద ఆప్షన్లో ఎడిటర్ డిస్కవర్ ఇన్మెక్స్ అండ్ ఇక్కడ మనకు మీ అనే ఆప్షన్ ఉంటుంది. మీ ఆప్షన్ మీద క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత పైన ఇక్కడ మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని బిజినెస్ క్రియేటర్ మోడ్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ ఎనేబుల్ చేసుకుంటే మనకు ఫస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఫస్ట్ మనకు టెంప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ డిస్కవర్ మీద క్లిక్ చేసుకుంటే మనకు టెంప్లెట్స్ అనేవి వచ్చేస్తాయి మనకు బిజినెస్ క్రియేటర్ మోడ్ ఆన్ చేసుకుంటే. ఓకే, ఇక్కడ టెంప్లెట్స్ అన్నీ కూడా వచ్చేసినాయి చూడండి. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఇందులో ఒక వీడియోని ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ చేసి మీకు అన్ని ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ యానిమేషన్స్ వస్తున్నాయో లేదో చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక వీడియోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోని ప్లే చేస్తే మనకు ఈ విధంగా ఉంది. ఫస్ట్ ఇందులో మనం ఎఫెక్ట్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడ. మనకు హారిజంటల్ కానీ డైమండ్ జూమ్ కానీ అన్ని ప్రో ఎఫెక్ట్స్ మనకు వస్తున్నాయి. ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ ప్రో ఎఫెక్ట్స్ కూడా అన్ని ఫీచర్స్ వస్తున్నాయి మనకు. ఎఫెక్ట్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి మనకి. ఇక్కడ ఒకసారి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ బాడీ ఎఫెక్ట్స్ అనేవి ఈజీగా వస్తున్నాయి మనకి ఇక్కడ. బాడీ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అండ్ నార్మల్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ యానిమేషన్స్ వస్తున్నాయో చూడాలంటే ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, కాంబో యానిమేషన్ ఈ 3 యానిమేషన్స్ కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ. ఫ్లాష్ యానిమేషన్ కానీ అండ్ ఇక్కడ అవుట్ యానిమేషన్, కాంబో యానిమేషన్ ఆల్ టైప్ ఆఫ్ ప్రో ఎఫెక్ట్స్ యానిమేషన్ అన్నీ కూడా వస్తున్నాయి మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్టర్స్ వస్తున్నాయో చూడాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ అడ్జస్ట్ వస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకుంటే 4K 8K అన్ని ఫిల్టర్స్ మనకు వస్తున్నాయి ఇక్కడ చూడండి. ఆల్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ మనకు ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. ఫిల్టర్స్ కూడా వస్తున్నాయి. ఓకే, అండ్ ఫిల్టర్స్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అలాగే మనకు ఇక్కడ కెమెరా ట్రాకింగ్ ఆప్షన్ కూడా వచ్చేసింది. మనకు ఆల్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ టూల్స్ అన్నీ కూడా వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వీడియో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 4K వరకు ఆప్షన్ ఉంది. ఇక్కడ 4K వరకు ఆప్షన్ ఉంది. అండ్ 60 FPS వరకు స్మూత్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కూడా వచ్చేసింది మనకు. అండ్ వీడియోస్ ఎక్స్పోర్ట్ చేసినా మనకి ఇక్కడ వీడియోస్ అయితే 100% ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఎలాంటి ఇష్యూ లేకుండా. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయినట్టు మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ నేను ఫిట్ అవుతున్నాను, వీడియోని ఎక్స్పోర్ట్ చేయట్లేదు. ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఈ వర్షన్ అనేది ఎన్ని రోజుల వరకు వర్క్ అవుతుందో ఎగ్జాక్ట్గా నేను కన్ఫామ్గా చెప్పలేను. వర్క్ అయిన రోజులను మాత్రం మీరు వీడియోస్ ఎడిట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు దీనికి కావాల్సిన అప్డేట్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోండి. మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నా టెలిగ్రామ్ ఛానల్లోనే ఉంటుంది మీకు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇక్కడ ఈ వర్షన్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది. లేటెస్ట్ వర్షన్ ఇది 14.5.0 లేటెస్ట్ వర్షన్. ఓకే, ఆల్ టైప్ ఆఫ్ టెంప్లెట్స్ కూడా వస్తున్నాయి మనకు. అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే ఈ వీడియోలో మీకు చెప్పాను. ఓకే, అండ్ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్గా అనిపించినా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసేయండి.